Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So మనం ఫోర్త్ కమింగ్ అంటే నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉన్న ఈ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ చూద్దాం. ఎంసీక్యూస్ మనకి కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అండ్ మన బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ ఓవరాల్గా జీకే అంటాం కదా, జీకే, సిఏ అండ్ బిఏ మొత్తం దీన్ని కలిపి జనరల్ అవేర్నెస్ అంటాం. సో ఈ ఏరియా గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే దీనిలో ప్రయారిటీ మేజర్ ప్రయారిటీ పేపర్ అనాలిసిస్కి ప్రయారిటీ, తర్వాత ఒక 50 ఎంసీక్యూస్ దాకా మనం డిస్కస్ కూడా చేయబోతున్నాం. అంటే మోడల్ క్వశ్చన్స్ అనమాట, పాసిబుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ఓవరాల్ వెయిటేజ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఎక్స్పెక్టెడ్ 2025 అంటే ప్రీవియస్ బ్లూ ప్రింట్స్ని బేస్ చేసుకొని వీటిని ఎక్స్పెక్ట్ చేసిన ఏరియాస్ అనమాట. ఇవి మనకి ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇవి మారుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ నాట్ ఫిక్స్ అనమాట. ఎస్బీఐ కాంటెక్స్ట్లో మారుతాయి, ఎస్బీఐ క్లర్క్ కానీ పిఓ కానీ. తర్వాత ఐబీపీఎస్ పార్ట్లో ఇవి కామన్గా ఉంటాయి. ఐబీపీఎస్ పిఓ ఆర్ క్లర్క్కి ఇవి స్టాండర్డ్గా ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 to 8 months చదవాలి. అంటే 6 months అయితే థరోగా ఉండాలి. ది పర్ఫెక్ట్ 4 to 6 months అనమాట, ది పర్ఫెక్ట్ ఉండాలి. యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ అరౌండ్ 20 to 25. ఇది కంప్లీట్గా ఏంటి అని అంటే ప్రీవియస్ బ్లూ ప్రింట్స్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ప్రీవియస్గా జరిగిన ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ని కూడా బేస్ చేసుకొని వీటిని అనలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీటి మీద ఫోకస్ చేయండి, తక్కువ టైం ఉంది కాబట్టి. సో ఫోకస్డ్గా కాన్సెప్ట్స్ మీద టర్న్ చేస్తే సరిపోతుంది. సో వెయిటేజ్ వచ్చేటప్పటికి 45 to 50% వెయిటేజ్. బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్కి వచ్చేటప్పటికి యూ కెన్ ఎక్స్పెక్ట్ 10 to 12 questions. బర్నింగ్ టాపిక్స్ అంటే ఇవి కరెంట్ ఇష్యూసే, కరెంట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ కరెంట్ అనమాట. ఇక్కడ 20 to 25 marks దాకా, 25% దాకా పాసిబిలిటీ ఉంది. వెయిటేజ్ వచ్చేటప్పటికి 10 to 12 questions అనమాట. స్టాటిక్ జీకే 5 to 7, దెన్ 3 కూడా ఇస్తున్నాడు ఒక్కొక్కసారి, 3 to 4 కూడా ఫిక్స్ చేస్తున్నాడు. బట్ ఎనీవేస్ 10 to 14% దాకా వీటికి పాసిబిలిటీ ఉంది. స్టాటిక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్కి రిలేటెడ్గా కానీ, హెడ్ క్వార్టర్స్ ఇలాంటి వాటిని అడుగుతున్నాడు. 3 to 4 questions, దట్ ఈస్ 6 to 8%. గవర్నమెంట్ స్కీమ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇది కూడా 4 to 5 questions, 8 to 10% అనమాట. తర్వాత మిస్లేనియస్, స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, బుక్స్, సమ్మిట్స్ ఇలాంటి వాటిని ఫోకస్ చేస్తున్నాడు. 3 to 4 marks, 3 to 4 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ 6 to 8% అనమాట. వీటి మీద కొంచెం అవగాహన ఉంటే మనకి దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేది క్లియర్గా తెలుస్తుంది. తర్వాత డీటెయిల్డ్ టాపిక్ వైజ్ బ్రేకప్ కనుక చూస్తే, లాస్ట్ 6 months వెరీ హెవీ వెయిటేజ్, లాస్ట్ 6 monthsకి బాగా ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు 6 months కాన్సెప్ట్స్కి. సో మనకి ఇక్కడ నవంబర్ లాస్ట్ వీక్లో జరగబోతోంది కాబట్టి ఎగ్జామ్. సో నవంబర్ థర్డ్ వీక్ దాకా థరోగా ఉండాలి, 3rd to 4th week దాకా థరోగా ఉండాలి. అప్పుడు క్లియర్గా ఉంటుంది కాన్సెప్ట్స్ అన్నీ. వీటిల్లో హైలీ రిపీటెడ్ సబ్ టాపిక్స్ వచ్చేటప్పటికి నేషనల్, ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ మినిస్టర్స్, ఎకానమీ, బడ్జెట్ అండ్ సర్వేకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ర్యాంక్స్, రిపోర్ట్స్ బై యునైటెడ్ నేషన్స్, ఐఎంఎఫ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నీతి ఆయోగ్, యునెస్కో, ఎఫ్ఏఓ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేసిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఫోకస్ చేస్తున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇస్రో, డిఆర్డిఓ, స్పేస్ లాంచెస్ రిలేటెడ్ వన్, అవార్డ్స్, ఆనర్స్, కమిటీస్ ఫార్మ్డ్ అండ్ మెర్జర్స్ ఏమన్నా ఉంటాయి. అంటే ఈ కమిటీస్లో కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఇది. స్టాటిక్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇంపార్టెంట్ డేస్, థీమ్స్, సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎంఓయూస్, అగ్రిమెంట్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్ ఐయుసిఎన్కి రిలేటెడ్గా ఏమన్నా పాయింట్స్ అవి ఉంటే వాటిని టచ్ చేస్తాడు. స్పోర్ట్స్ ఈవెంట్స్, విన్నర్స్, ఆబ్జెక్చరీస్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఇలాగ మనకి రెగ్యులర్గా తెలిసిన అంశాలే. వీటిని ఇలా డీటెయిల్డ్ టాపిక్ వైజ్ బ్రేకప్ అనమాట ఇది. డీప్ ఫోకస్ ఏరియాస్ కనుక మనం చూస్తే, అంటే రీసెంట్ ట్యాగ్లో మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు కనుక చూస్తే,
G20 అప్డేట్స్, G20 న్యూస్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ అప్డేట్స్ కావాలి. దానిలో ఉన్న స్పెషల్ సిస్టమ్ ట్రోక్యో సిస్టమ్ ఉంది కదా, ట్రైకా సిస్టమ్ G20 అప్డేట్స్ తెలియాలి. మెంబర్ నేషన్స్ కానీ, తర్వాత పోతే అక్కడ ఎవరెవరు ఎక్కడ జరిగింది తెలియాలి. తర్వాత పార్టిసిపేటెడ్ నేషన్స్ గురించి అవగాహన ఉండాలి. ఇండియా దాన్ని కౌంటర్ పార్ట్ ఏంటి, ఏం మాట్లాడింది ఇండియా అనేది కూడా కొంచెం తెలిసి ఉంటే మంచిది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్ అవుట్కమ్స్ అంటే లైక్ ఎక్కడన్నా సర్జ్ పెంచడం కానీ తగ్గించడం కానీ అనౌన్స్ చేశారా? ఈసారి నెక్స్ట్ మనకి డిసెంబర్లో రాబోయే ఎంపీసీలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి స్కోప్ ఉంది మార్కెట్ కండిషన్స్ని బట్టి. సో అదొకటి, అలాంటివి ఫోకస్ చేయాలి. న్యూ గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్టర్ యూనియన్ బడ్జెట్ 2024, సెమీ కండక్టర్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీస్ కానీ, ఇలాంటి మిలాన్ లాంటివి, యుద్ధభ్యాస్, గరుడ, సీ డ్రాగన్ లాంటి డిఫెన్స్ ఎక్సర్సైజెస్, మినిస్ట్రీస్, న్యూస్లో ఉన్న మినిస్ట్రీస్, స్పేస్ మిషన్స్ లైక్ గగన్యాన్ కానీ శుక్రయాన్ కానీ, శుక్రయాన్ ఇలాంటివి, ఇండియా సెన్సస్ అప్డేట్స్, యుఎన్ రిలేటెడ్ రిపోర్ట్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, తర్వాత పోతే మనకి జెండర్ రిలేటెడ్గా ఇండెక్సెస్ కానీ, గ్లోబల్ ఇండెక్సెస్, WGI కానీ, SDG ఇండెక్స్ కానీ, ఇలాంటి వాటిని ఫోకస్ చేయాలి. తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ బ్రేక్ వచ్చేటప్పటికి టాపిక్స్ ఆస్డ్ ఎవ్రీ ఇయర్, జనరల్గా ఎవ్రీ ఇయర్ కనిపించేవి ఆర్బీఐ సర్క్యులర్స్ ఒకటి కనిపిస్తున్నాయి, మానిటరీ పాలసీ, బ్యాంక్స్కి రిలేటెడ్గా స్మాల్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, DCCBs, మర్జర్స్ కానీ, ఎక్విజిషన్స్, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, ఫినాన్స్ బిల్స్, IFSCకి రిలేటెడ్గా, గిఫ్ట్ సిటీకి రిలేటెడ్గా, గిఫ్ట్ సిటీ మనకి చాలా చోట్ల న్యూస్లో కనిపిస్తుంది కదా, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ ద స్కీమ్స్, NPCA ప్రొడక్ట్స్, బేసల్ నార్మ్స్, NBFC కేటగిరీస్, తర్వాత ఇవి రెపో, రివర్స్ రెపో, ఇవన్నీ ఎలాగో మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీకి రిలేటెడ్ వన్స్. డిజిటల్ బ్యాంకింగ్లో CBDC కానీ, UPI లైట్ కానీ, ONDC, OCEN, బ్యాంకింగ్ అప్లికేషన్స్, పోర్టల్స్ ఏవైతే రీసెంట్గా లాంచ్ చేస్తున్నారో వాటి మీద ఫోకస్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ హాట్ క్వశ్చన్స్ చూస్తే KYC నార్మ్స్ గురించి అడగడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే చేంజ్ అయిన నార్మ్స్ ఉన్నాయి కాబట్టి. ఆర్బీఐస్ యాక్షన్ ఆన్ NBFC, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ మీద RBI యాక్షన్, పేమెంట్ అగ్రిగేటర్ రూల్స్, SFB పర్మిషన్స్, ఇండియాస్ GDP ప్రొజెక్షన్స్ బై డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, స్టాండర్డ్ అండ్ పూర్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI, తర్వాత CSO, ఇలా వీళ్ళు ఇచ్చిన GDP ప్రొజెక్షన్స్ అన్నీ ఒకసారి గుర్తుంచుకుంటే మంచిది. తర్వాత స్టాటిక్ జీకే పార్ట్కి వస్తే ఇండియన్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, డ్యామ్స్, రివర్స్ అండ్ మౌంటైన్స్, ఇంపార్టెంట్ సిటీస్, క్యాపిటల్స్, చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్స్. రీసెంట్గా న్యూస్లో ఉన్న గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్ చూస్తే సరిపోతుంది, మొత్తం అన్ని స్టేట్స్కి అక్కర్లేదు. కల్చరల్ అండ్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ సైట్స్, వీటి మీద ఫోకస్ చేయాలి. స్టేట్ ఫెస్టివల్స్, డ్యాన్స్ ఫామ్స్ న్యూస్లో ఉన్నవి మాత్రమే. GI ట్యాగ్స్ ఇవి ఒకసారి చూసుకోవాలి. GI ట్యాగ్స్ కనీసం 2024 నుంచి 25 ఈ ఇయర్ మధ్యలో ఉన్నవి ఏవైతే GI ట్యాగ్స్ అనౌన్స్ చేశారో వాటి మీద ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్స్ ఆర్ యూజువల్లీ ఎంబెడెడ్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఇది జీకే అని ఉన్నా కూడా హెడ్లైన్ జీకే అని మనకు ఉన్నా కూడా ది క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కరెంట్ అఫైర్స్కి ఎంబెడ్ అయ్యే ఉంటాయి, టచ్ అయ్యే ఉంటాయి. దట్స్ అ పార్ట్. తర్వాత మనం నెక్స్ట్ వన్కి కనుక వెళ్తే స్టాటిక్ బ్యాంకింగ్ కనుక చూస్తే ఎవ్రీ IBPS ఎగ్జామ్లో జనరల్గా అడిగే క్వశ్చన్స్, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్, MDs, CEOs, బ్యాంక్ ట్యాగ్ లైన్స్, పేమెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ద మేజర్ బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ ఇన్స్టిట్యూషన్స్ టచ్ చేస్తాడు ఒక్కసారన్నా. తర్వాత పోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, మనీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, మనీ ట్రాన్స్ఫర్స్, నెఫ్ట్, RTGS, చెక్స్, అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్, నెగోషియబుల్ అండ్ డిజిటల్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్స్, ఈ రెండు తెలిసి ఉండాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కీమ్స్.
జనరల్గా ఒక గవర్నమెంట్ స్కీమ్ చదువుతున్నప్పుడు మనం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ స్కీమ్కి ఎప్పుడు లాంచ్ చేశారు, మినిస్ట్రీ, ఎలిజిబిలిటీ, బడ్జెట్ ఎలకేషన్, కాంపోనెంట్స్ ఆఫ్ ద మిషన్, టార్గెట్ బెనిఫిషరీస్, వీటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. పిఎం జన్మన్ ఉంది, విశ్వకర్మ యోజన, ఇవన్నీ మినిమం ఒక్కసారైనా అడిగిన క్వశ్చన్సే, మినిమం అడిగిన క్వశ్చన్స్. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. సో దీనిలో కొత్త కేటగిరీస్ ఇంక్లూడ్ చేశారు కదా, లాస్ డ్యూ టు వైల్డ్ యానిమల్స్, క్రాప్ లాస్ డ్యూ టు వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ కనుక క్రాప్ లాస్ అయింది అని అంటే దాన్ని కూడా కంపెన్సేషన్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తామని చెప్తున్నారు. సో ఇలాంటివి అనమాట, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత దీంతోపాటు ఫసల్ బీమాలో ఇంకా బీమా యోజనలో ప్యాడీకి రిలేటెడ్గా కూడా కొన్ని రిఫార్మ్స్ కొన్ని కండిషన్స్ని అప్లై చేశారు ప్యాడీ కల్టివేషన్లో. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. ఇంకా బేసిక్ పార్ట్ ఏంటి అని అంటే జనరల్గా మనకి ఖరీఫ్కి వచ్చేటప్పటికి ఖరీఫ్కి 2% ప్రీమియం ఫార్మర్ పే చేస్తాడు, రబీకి వచ్చేటప్పటికి 1.5 చేస్తాడు. అదే మనకి కమర్షియల్ క్రాప్స్ కనుక వచ్చాయనుకోండి, కమర్షియల్ క్రాప్స్ కనుక అయితే 5% దాకా ప్రీమియం హోల్డ్ చేస్తాడు. మిగిలిన ప్రీమియం ఏంటి అని అంటే జనరల్గా సబ్సిడీ ఇవ్వబడుతుంది. దెన్ దట్ వుడ్ బి షేర్డ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఈక్వల్గా షేర్ డివైడ్ అవుతుంది అనమాట. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనం దీన్ని ట్రీట్ చేయాలి. ఇలాంటివి అనమాట, ఇలాంటి వాటిని ఫోకస్ చేయండి. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ కిసాన్ లేటెస్ట్ 17th ఇన్స్టాల్మెంట్ కదా ఇది, ఇన్స్టాల్మెంట్ ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, ఈ బస్ సేవ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, స్వనిధి, జల్ జీవన్ మిషన్. ఈ జల్ జీవన్ మిషన్ రిలేటెడ్గా ఎస్బీఐ క్లర్క్లో క్వశ్చన్ అడిగినట్టున్నాడు, జల్ జీవన్ మిషన్ రిలేటెడ్ క్వశ్చన్ పోస్ట్ చేసినట్టున్నాడు. సో వాటికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత గ్రామ్ సడక్ యోజన కూడా అడిగినట్టున్నాడు, గ్రామ్ సడక్ యోజన, ఇలాంటి వాటి మీద అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి కనుక చూస్తే బుక్స్, సమ్మిట్స్, అవార్డ్స్ 3 to 4 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి మేజర్ టోర్నమెంట్స్, క్రికెట్ కానీ బ్యాడ్మింటన్, చెస్ జరిగిన టోర్నమెంట్స్, గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా 91st గ్రాండ్ మాస్టర్ రీసెంట్గా అనౌన్స్ చేశారు కదా. సో ఇలాంటివి ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. నోబెల్ ప్రైజెస్ లిస్ట్లో ఉన్నాయి, ఖచ్చితంగా అడుగుతాడు. పద్మ అవార్డ్స్ కూడా ఉన్న స్పెషల్ పర్సన్స్ ఉంటే అడగడానికి స్కోప్ ఉంటుంది. ఫిలిం ఫెస్టివల్స్, తర్వాత కీ ఇంటర్నేషనల్ సమ్మిట్స్, బ్రిక్స్ కానీ, ఎస్సీఓ, క్వాడ్, ఏషియన్, G7, G20 ఇలాంటి సమ్మిట్స్ ఏమైనా న్యూస్లో ఉన్నా కూడా వాటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాయి. తర్వాత ఎగ్జాక్ట్ క్వశ్చన్ వైజ్ బ్రేక్ డౌన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. లైక్ ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్ వైజ్ కనుక చూస్తే నేషనల్ కరెంట్ అఫైర్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8కి రిలేటెడ్గా, అంటే గవర్నర్స్ కానీ అక్కడ అపాయింట్మెంట్స్ కూడా దీనిలో మిక్స్ అయిపోయి ఉంటాయి ఆల్ టుగెదర్ అనమాట, ఆల్ టుగెదర్. సో మోడరేట్ లెవెల్లో అడుగుతున్నాడు. ఇంటర్నేషనల్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్, ఎకానమీ, జీడిపి కూడా 3 to 4 క్వశ్చన్స్ ఆర్ 4 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. గవర్నమెంట్ స్కీమ్స్, అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్స్, ఇవి ఇంటర్నేషనల్, నేషనల్ బోత్ అనమాట. ఇంటర్నేషనల్ ఇక్కడ ఎక్కువ ఫోకస్, ఎందుకంటే ఇక్కడ నేషనల్ మనకి ఇక్కడే కవర్ అయిపోతుంది. స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, స్పోర్ట్స్, డిఫెన్స్ ఎక్సర్సైజ్, స్టాటిక్ జీకే కూడా 4 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కమిటీస్ రిపోర్ట్స్, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్, స్టేట్ స్పెసిఫిక్ రిలేటెడ్ ఏరియాస్ అనమాట. ఇట్లా మన క్లాసిఫికేషన్ లెవెల్ ఏంటి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏంటి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. సో ఇది తెలిస్తే ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది, ఏవి చదవాలి, ఏవి వదిలేయాలి, ఎంత మటుకు మనకి ఎగ్జామ్ డిమాండ్ చేస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక 50 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మెయిన్స్, IBPS క్లర్క్, జనరల్ అవేర్నెస్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ చూద్దాం, MCQs చూద్దాం, 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్దాం. సో చాలా ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకి 30 to 35 ఆర్ 40 ఇన్ని మార్క్స్ కనుక హోల్డ్ చేయగలిగారు అంటే 35 దాకా హోల్డ్ చేయగలిగారు అంటే మీ బెర్త్ దాదాపు కన్ఫర్మ్ అవుతుంది, మిగిలిన సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ. సో ఖచ్చితంగా మీరు క్వశ్చన్ పేపర్ ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బాగా హై స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ
1 రేంజ్లో ఇచ్చినా కూడా మినిమం 20 to 25 మార్క్స్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. చాలామంది స్కోర్ ఇక్కడే హోల్డ్ చేస్తారనమాట. ఇక్కడ ఒక చోట ఇంగ్లీష్లో ఒకదానిలో దీనిలో స్కోర్ ఎవరైతే డిఫరెన్షియేట్ చేయగలుగుతారో, డిఫరెన్స్ తీసుకురాగలుగుతారో వాళ్ళకే జాబ్ వస్తుందన్నమాట ఎక్కువ శాతం. ఎందుకంటే మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటిలో దాన్ని పేపర్ బాగా కష్టంగా ఉంటాయి, అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఈజీగా ఉంటే ఈజీగా ఉంటుంది. బట్ కాన్ఫిడెంట్గా ఇన్ని మార్క్స్ అంటూ తెచ్చుకోగలిగేది ఎలా ఉన్నా పేపర్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్సే కాబట్టి ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఆర్బీఐ మానిటరీ పాలసీ టూల్ కిట్ అంటున్నాడు. ఆర్బీఐ మానిటరీ పాలసీ టూల్ కిట్లో పార్ట్ కానిది ఏది అని అడుగుతున్నాడు క్వశ్చన్. అది పార్ట్ కానిది ఏంటి అని. సో ఇక్కడ రెపో రేట్ ఇచ్చాడు, నాట్ పార్ట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఆర్బీఐ మానిటరీ పాలసీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీలో భాగం కానిది ఏది అంటున్నాడు. సో మనం కనుక కొంచెం ఫోకస్డ్గా కనుక అబ్జర్వ్ చూస్తే క్లారిటీ ఏంటి అని అంటే మనకి తెలిసేది ఏంటి అని అంటే ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ రెపో రేట్ ఇచ్చాడు. రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఇచ్చాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ టూల్ కిట్ కానిది ఏది అని అంటున్నాడు. టూల్ కిట్ కానిది. సో రెపో రేట్ ఈజ్ అ టూల్ కిట్. ఇది పాలసీ రేట్ అంటాం దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ పాలసీ రేట్. సిఆర్ఆర్ ఈజ్ కాల్డ్ రిజర్వ్ రేషియో. సిఆర్ఆర్ ఈజ్ కాల్డ్ రిజర్వ్ రేషియో. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఆల్సో రిజర్వ్ రేషియో. And priority sector lending, this is a loan facility provided. Loan facility provided. This is nowhere related. Open market operations, absolutely. OMOs and open market operations. Then it's a policy toolkit of the Reserve Bank of India only. ఈ రెండే డౌట్ వస్తాయి. సో ఈ రెండే డౌట్ వస్తాయి ఎందుకంటే ఇవి స్టాండర్డ్, ఇవి కన్ఫామ్గా పాలసీ రేట్స్ రిజర్వ్ రేషియోస్లో కనిపిస్తాయి కాబట్టి దెన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా కన్ఫామే. సో ఆ ఆన్సర్ వుడ్ బి డి అనమాట. ఆన్సర్ డి అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో మానిటరీ పాలసీ టూల్స్ యూజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ లిక్విడిటీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్. లిక్విడిటీని, మార్కెట్లో ఉన్న లిక్విడిటీని అండ్ ఇంట్రెస్ట్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని, క్యాష్ రిజర్వ్ రేషియోని, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియోని, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఫెసిలిటీ కండిషన్ని ఉపయోగిస్తుంది. కానీ పిఎస్ఎల్ ఈజ్ నోవేర్ రిలేటెడ్. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఈజ్ అ ప్రాసెస్. దెన్ లెండింగ్ టు ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ lending to the sectors which are very useful for the development of the nation. Which are useful for the development of the nation. So lending to the sectors which are backbone to the development of the nation is called priority sector lending. Here then he mentioned not part of the Reserve Bank of India, that is priority sector lending. That's a context. Moving to the next one, and under Basel III, which ratio is primarily intended to measure the bank's short term liquidity? So under Basel III now, which mechanism is used to intended to measure the bank's short term liquidity? So short term liquidity, long term liquidity, two types of liquidities we have. So like here then if you observe the options given, options are like CET1 ratio. Then generally then try to confuse the students, like generally these type of options they give. This CET1 is a common equity tier. Common equity tier 1 ratio is generally then is calculated by dividing the bank's common equity tier 1 capital by its total risk weighted assets anamata. So ee CET1 manaki ela vastundante ratio, it is a ratio is equal to common equity 1 or set 1 capital by
టోటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ RWA అంటాం. ఇలా ఈ ఫార్ములాని ఉపయోగించి మనకి CET1ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ని టర్న్ చేస్తారు. ఇదేంటి అని అంటే CET1 క్యాపిటల్ ఏంటి అంటే దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ క్వాలిటీ అండ్ మోస్ట్ లాస్ అబ్జార్బింగ్ ఫార్మ్ ఆఫ్ ద బ్యాంక్స్ క్యాపిటల్. ఇట్స్ మోస్ట్ లాస్ అబ్జార్బింగ్ క్యాపిటల్ ఆఫ్ ద బ్యాంక్. అంటే బ్యాంకులకు వచ్చే లాసెస్ని అబ్జార్బ్ చేయడానికి బ్యాంక్ దగ్గర స్ట్రాంగ్గా ఉన్న క్యాపిటల్, బ్యాంక్ దగ్గర స్ట్రాంగ్గా ఉన్న క్యాపిటల్ అనమాట. సో లైక్ ఎలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్ దగ్గర ఉన్న రిటైన్డ్ ఎర్నింగ్స్ కానీ, రిటైన్డ్ ఎర్నింగ్స్, పర్ఫార్మింగ్ అసెట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇలాంటివన్నీ ఏమవుతాయంటే దెన్ మనకి క్యాపిటల్ 1 అదే CET1 కిందకి 1 క్యాపిటల్ కిందకి వస్తాయి. అంతేకాకుండా ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే డిస్క్లోజ్డ్ రిజర్వ్స్ అంటే కస్టమర్ తీసుకున్న లోన్ తిరిగి ఇచ్చిన లోన్స్. అంతేకాకుండా డిస్క్లోజ్డ్ లోన్స్, అదర్ ఇంటాంజిబుల్ లోన్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీనిలోనే ఇంక్లూడ్ చేస్తారు. దట్ ఇస్ వన్ అనమాట. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏంటి అని అంటే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే లైక్ ద డిఫరెంట్ అసెట్స్ హ్యాస్ దేర్ ఓన్ డిఫరెంట్ రిస్క్ వెయిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఆన్ హ్యాండ్ ఉందనుకోండి, టిపికల్లీ క్యాష్ ఆన్ హ్యాండ్కి 0% రిస్క్ ఉంటుంది. క్యాష్ ఆన్ హ్యాండ్కి 0% రిస్క్. అదే మనం కనుక కమర్షియల్ లోన్ కనుక తీసుకున్నాం అనుకోండి, కమర్షియల్ లోన్కి 100% రిస్క్ ఉంటుంది, రిస్క్ వెయిట్ 100% ఉంటుంది. అదే క్యాష్ ఆన్ హ్యాండ్ కనుక తీసుకుంటే 0% రిస్క్ అన్నట్టు. కమర్షియల్ లోన్కి 100% రిస్క్ వెయిట్ ఉంటుంది. అంటే ఏంటి అని అంటే దిస్ వెయిటింగ్ ఎన్ష్యూర్స్ దాట్ ద బ్యాంక్స్ ఎంగేజింగ్ ఇన్ రిస్కర్ యాక్టివిటీస్ అండ్ ప్రపోర్షనల్లీ మోర్ క్యాపిటల్. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ అనమాట. ఈ CET1 రేషియో అనేది ఏంటి అని అంటే ఇక్కడ సింప్లిఫై చేస్తే CET1 రేషియో అనేది is a key metric used by regulators in Basel III Accord. Basel III norms లో అకార్డ్ అంటే ఇక్కడ అగ్రిమెంట్. Basel III అకార్డ్లో ఈ రేషియోని మెయిన్ కీ మెట్రిక్గా ఉపయోగిస్తారనమాట. కీ మెట్రిక్గా ఉపయోగించడం జరుగుతుంది. అంటే కీ మెట్రిక్ ఎవరు ఉపయోగిస్తారంటే BIS, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేసి. సో Basel III ప్రకారం ఈ CET1 రేషియో ఎంత ఉండాలి అంటే 4.5% ఆఫ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మ్యాండేటరీ కన్జర్వేషన్ బఫర్స్, మినిమం రిక్వైర్డ్ రేషియో కొన్నిసార్లు 7% రీచ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఏంటి ఎలా పక్కన పెట్టినా Basel III norm ప్రకారం అకార్డింగ్ టు ద Basel III Accord norms, then CET1 ratio should be maintained at 4.5% of the risk weighted assets of the bank. ఇది ఫిక్స్ చేసుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు, అండర్ Basel III norm which ratio is primarily intended to measure a bank's short term liquidity. బ్యాంక్స్ యొక్క షార్ట్ టర్మ్ లిక్విడిటీని మెజర్ చేయడానికి మనకి మెజర్ ఏంటి అని అడుగుతున్నాడు. CET1 రేషియో కాదు. ఇక్కడ పాయింట్ చూడండి, ప్రైమరీ ఇంటెంట్ టు మెజర్ ద బ్యాంక్స్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ అంటున్నాడు. షార్ట్ టర్మ్ లిక్విడిటీ అనే పాయింట్ అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ దీన్ని కన్సిడర్ చేయలేమన్నమాట. సో తర్వాత నెక్స్ట్ వన్ కనుక చూసామనుకోండి, LCR రేషియో ఇచ్చాడు, లిక్విడిటీ కవరేజ్ రేషియో అన్నాడు. లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే ఏంటంటే ఇస్ అ రెగ్యులేటరీ స్టాండర్డ్ దట్ రిక్వైర్స్ బ్యాంక్స్ టు హోల్డ్ ఇనఫ్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్. బ్యాంక్స్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ని హోల్డ్ చేయడాన్ని లిక్విడిటీ కవరేజ్ రేషియో అంట. ఇస్ అ రెగ్యులేటరీ స్టాండర్డ్ దట్ రిక్వైర్స్ బ్యాంక్స్ టు హోల్డ్ ఇనఫ్, ఖచ్చితంగా దే షుడ్ మెయింటైన్ ఇనఫ్ హై క్వాలిటీ లిక్విడిటీ అసెట్స్.
హై క్వాలిటీ లిక్విడిటీ అసెట్స్, హెచ్క్యూ, హై క్వాలిటీ లిక్విడిటీ అసెట్స్ అనమాట. సో టు ఓవర్కమ్ దేర్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఓవర్ 30-day స్ట్రెస్ పీరియడ్, 30 రోజుల స్ట్రెస్ పీరియడ్ నుంచి బయటపడాలి అని అంటే ఏవైతే బ్యాంక్స్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ని మెయింటైన్ చేస్తాయో దాన్నే లిక్విడ్ కవరేజ్ రేషియో అని పిలుస్తాం. దీనివల్ల ఏమిటంటే ఇట్ ఎన్ష్యూర్స్ ఇన్ జనరల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కెన్ విత్స్టాండ్ ఏ షార్ట్ టర్మ్ లిక్విడిటీ షాక్స్ వితౌట్ నీడ్ టు ద ఎక్స్టర్నల్ సపోర్ట్. బయట ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా అది సర్వైవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అంటే దిస్ ఇస్ ద వన్ సూటబుల్ వన్. అండ్ నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో, నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో అనేది ఇచ్చాడు ఎన్ఎస్ఎఫ్ఆర్. జనరల్గా ఎన్ఎస్ఎఫ్ఆర్ రేషియో మనం కనుక అబ్జర్వ్ చేస్తే నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో అనేది ఏంటి అని అంటే రెగ్యులేటరీ లిక్విడిటీ స్టాండర్డ్, సేమ్ ఎల్సిఆర్ లాగానే, దట్ రిక్వైర్స్ బ్యాంక్స్ టు హోల్డ్ ఇనఫ్ స్టేబుల్ ఫండింగ్ టు కవర్ దేర్ లాంగ్ టర్మ్ అసెట్స్. ఇది షార్ట్ టర్మ్ అసెట్స్కి, ఇది లాంగ్ టర్మ్ అసెట్స్కి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో అనేది. సో ఇక్కడ ప్రైమరీలీ దోస్ విత్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఓవర్ 1 year. ఇవి లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ ఉంటే, ఇవి వచ్చేటప్పటికి మోర్ దాన్ 1 year మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది అనమాట. సో స్టేబుల్ ఫండింగ్, అవైలబుల్ స్టేబుల్ ఫండింగ్ అంటాం, ఆ రిక్వైర్డ్ స్టేబుల్ ఫండింగ్ అని అంటాం, లేదా నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో అని పిలుస్తాం. సో మనకి ఎన్ఎస్ఎఫ్ఆర్ అంటే ఏంటి అని అంటే ఎన్ఎస్ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, టోటల్ అవైలబుల్ స్టేబుల్ ఫండింగ్ బై టోటల్ రిక్వైర్డ్ స్టేబుల్ ఫండింగ్. దిస్ ఇస్ ద వన్. సో ఎన్ఎస్ఎఫ్ఆర్ మస్ట్ బి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100%. ఇది ఎప్పుడు మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100% ఉండాలి. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ అంటున్నాడు, ఇక్కడ షార్ట్ టర్మ్ అన్నాడు, కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని స్ట్రైక్ చేసేయచ్చు. సిఈటీ రేషియో కూడా లాంగ్ టర్మ్లోదే, అది కూడా టర్న్ చేసేయచ్చు. క్యాపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, క్యార్ అంటున్నాడు. క్యాపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, క్యాపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో అంటే టైర్ 1 ప్లస్ టైర్ 2 బై టోటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పర్సంటేజ్ అనమాట. క్యార్ రేషియో అంటాం. క్యార్ రేషియో కూడా మనకి ఏంటి అంటే లాంగ్ టర్మ్ వన్ ఇది. తర్వాత లివరేజ్ రేషియో, ఈ వర్డ్ కూడా మనం బేసల్ నామ్స్లోనే ఎక్కువ వింటూ ఉంటాం. ఈ లివరేజ్ రేషియో అనేది ఇది కూడా ఇంపార్టెంట్ వన్. లివరేజ్ రేషియో అనే పదం మీరు చాలా ఫ్రీక్వెంట్గా వింటారు బ్యాంకింగ్లో. లివరేజ్ రేషియో అంటే ఏంటి అని అంటే జనరల్గా మనకి ఈజ్ అ ఫినాన్షియల్ మెట్రిక్ దట్ జనరలీ కంపేర్స్ అ కంపెనీస్ డెట్ టు ద కీ ఫిగర్స్. అంటే కంపెనీకి ఉన్న అప్పులు ఏవైతే ఉంటాయో ఈ డెట్ని లైక్ వాటి అసెట్స్ తోటి లేదా ఈక్విటీ తోటి ఎర్నింగ్స్ తోటి ఈ డెట్ని అంటే బ్యాంకుకున్న అప్పుని బ్యాంకుకున్న అసెట్స్ ఈక్విటీ ఎర్నింగ్స్ తోటి ఏం చేస్తారు అంటే కంపేర్ చేస్తారనమాట. ఆ కంపేర్ చేసే మెకానిజంని మనం లివరేజ్ రేషియో అంటాం. సో అంటే ఏంటి అని అంటే ఇట్స్ ఎ కామన్ ఫార్ములా. జనరల్గా లివరేజ్ రేషియో అంటే కామన్ ఫార్ములా ఏంటి అంటే టోటల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ బై టోటల్ ఈక్విటీ ఆఫ్ ద కంపెనీ, టోటల్ ఈక్విటీ అంటాం. దీనిలో హయ్యర్ రేట్ కనుక ఉంది అనుకోండి, హయ్యర్ రేట్ ఇండికేట్ ఏం చేస్తుందంటే గ్రేటర్ రిలయన్స్ ఆన్ ద బారోడ్ ఫండ్స్, గ్రేటర్ రిలయన్స్ ఆన్ బారోడ్ ఫండ్స్. లివరేజ్ రేషియో అంటే ఏంటి అని అంటే డెట్కి అసెట్స్కి ఆర్ ఈక్విటీకి ఉన్న రేషియో కదా ఇది కనుక ఎక్కువ కనుక ఉంది అని అంటే గ్రేటర్ రిలయన్స్ ఆన్ బారోడ్ ఫండ్స్, అప్పు తీసుకున్న వాటి మీద తిరిగి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్పుకోవడం అనమాట. దట్ ఇస్ అ పాయింట్. అదే తక్కువ కనుక ఉంది అనుకోండి, వెన్ సిగ్నల్ హయ్యర్ రిస్క్ అనేసి చెప్తుంది. సో మనకి వీటిలోనే డెట్ టు ఈక్విటీ రేషియో, డెట్ రేషియో ఇలా చాలా ఉంటాయి. సో బట్ ఓవరాల్గా ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కడ అంటే డెట్ రేషియో ఒకటి, డెట్ రేషియో అండ్ లివరేజ్ రేషియో డెట్ బై ఈక్విటీ. అదే డెట్ రేషియో కనుక అన్నాం అనుకోండి, డెట్ రేషియో ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ టోటల్ డెట్ మొత్తం ఉన్న అప్పులు బై టోటల్ అసెట్స్. ఇది కనుక కన్ఫ్యూజన్ లేకుండా ఉంది అంటే ఇస్ అ సింపుల్ కాన్సెప్ట్ టు గెట్ అండర్స్టాండ్. ఇది కూడా కాదు, లివరేజ్ రేషియో ఈజ్ నోవే రిలేటెడ్. ఇది కూడా షార్ట్ టర్మ్ అన్నాడు కాబట్టి ఇది కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ అ లిక్విడిటీ కవరేజ్ రేషియో, ఆన్సర్ బి.
ఇది కొంచెం స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్, బ్యాంకింగ్ రిలేటెడ్గా కొంచెం ఇన్డెప్త్ క్వశ్చన్ అని చెప్పాలి, కొంచెం నాలెడ్జ్ ఉంటేనే టచ్ చేసే ఛాన్స్ ఉండేదన్నమాట. ఇవి పిఓ స్టాండర్డ్లో ఇస్తుంటాడు, కొన్నిసార్లు క్లర్కులు కూడా ఒకటే రా క్వశ్చన్స్ తగులుతూ ఉంటాయి. సో అడగకూడదని ఎక్కడా లేదు, బట్ దేర్ ఈస్ అ ఛాన్స్ అన్నట్టు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద యూజువల్ అకౌంటింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ అ బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్? ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ హోల్డ్ చేస్తారని అడుగుతున్నాడు. ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న బ్యాంక్ బ్యాలెన్స్ షీట్. కాంటింజెంట్ లయబిలిటీస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా, ఈ బ్యాలెన్స్ షీట్లో ఇది స్టాటిక్ క్వశ్చన్. ఇది లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. బ్యాంకుకి లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. ఇవన్నీ డిమాండ్ లయబిలిటీస్ అంట. డిమాండ్ లయబిలిటీస్ ఉంటాయి, మళ్ళీ వీటిలో టైమ్ ఆర్ టర్మ్ లయబిలిటీస్ ఉంటాయి. అలాగే డిమాండ్ అసెట్స్ ఉంటాయి, ఆర్ కరెంట్ అసెట్స్ అంటాం. డిమాండ్ అసెట్ లేదా కరెంట్ అసెట్ అంటాం. టైమ్ ఆర్ టర్మ్ అసెట్స్ ఉంటాయి. ఇది జనరల్ ఫెనామినా క్లాసిఫికేషన్ బ్యాలెన్స్ షీట్ అనమాట. దీనిలో ఎస్ఎల్ఆర్ అనేది ఏ2 వైపు వస్తుంది అని అడుగుతున్నాడు. కాంటింజెంట్ లయబిలిటీ, కాంటింజెంట్ అంటే ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీ లయబిలిటీస్ కిందకు వస్తుందా? ఎమర్జెన్సీ లయబిలిటీసా? స్టాచ్యుటరీ రిజర్వ్స్, లయబిలిటీస్ స్టాచ్యుటరీ రిజర్వ్స్ కిందకు వస్తుందా? అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ హై క్వాలిటీ ఎల్ఈఎజా, లిక్విడ్ అసెట్టా, దేని కిందకు వస్తుందని అడుగుతున్నాడు. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్సా, ఇంటాంజిబుల్ అసెట్స్ అని అడిగాడు. ఇంటాంజిబుల్ అసెట్స్ కాదు, అండ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కూడా కాదు, బ్యాలెన్స్ షీట్ ఐటమే. ఇట్స్ అ ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేసుకునే రిజర్వ్. ఎస్ఎల్ఆర్ ఇస్ అ రిజర్వ్ మెయింటైన్ బై బ్యాంక్ అట్ ఇట్స్ ఎండ్ అన్నప్పుడు ఎస్ఎల్ఆర్ ఏమవుతుందంటే ఎస్ఎల్ఆర్ బికమ్స్ అన్ అసెట్ టు ద బ్యాంక్. ఎస్ఎల్ఆర్ బ్యాంక్ దగ్గరే మెయింటైన్ చేసే రిజర్వ్ కాబట్టి ఇట్ బికమ్స్ అసెట్. అందులో ఇవి కస్టమర్లకి తిరిగి ఇవ్వాలి అలాంటి కండిషన్ ఏం లేదు కాబట్టి ఎస్ఎల్ఆర్. సో ఇది దీనికి రిలేటెడ్గా ఉన్న వర్త్ ఉన్న అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అ అసెట్. హై క్వాలిటీ లిక్విడిటీ అసెట్ కింద దీన్ని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. సో ఇది స్టాండర్డ్ క్వశ్చన్స్, నైస్ క్వశ్చన్. ఇలాంటివి అప్పుడప్పుడు అడపదడప టచ్ చేస్తుంటాడు. క్లర్క్ ఆర్ పిఓలో ఫోకస్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా, నెక్స్ట్ క్వశ్చన్, ఫాలోయింగ్ ఇన్ ఇండియా ఏజెన్సీస్ ఇన్ ఇండియా మేనేజెస్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా మేనేజెస్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని అడుగుతున్నాడు. సో ఏజెన్సీస్ ఇన్ ఇండియా మేనేజెస్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటున్నాడు కదా. డిపాజిట్ ఇన్సూరెన్స్ని మేనేజ్ చేసేది మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, డిఐసిజిసి. సో సెబీ కాదు, నోవే రిలేటెడ్. నాబార్డ్ కూడా కాదు, సిడ్బీకి సంబంధం లేదు, ఐఆర్డిఐ. సో డిపాజిట్ ఇన్సూరెన్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అంటే ఇట్స్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనమాట. ఇన్సూరెన్స్ టు ద డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, విచ్ ఈస్ ద సబ్సిడరీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. ఆర్బీఐకి ఉన్న సబ్సిడరీ ఆర్గనైజేషన్స్లో ఇది కూడా ఒకటి అనమాట. ఆర్బీఐ 100% హోల్డింగ్స్ ఉన్న కంపెనీ కింద చెప్పాలి. That is the one. So is a subsidiary of Reserve Bank of India. Important one adi gurtupeట్టుకోవాలి. Answer B is correct. Previous question answer manam answer C kada. Yeah. Next ki veldam. Fifth question. Ee question chaala sarlu adigadu. NPCI is responsible for which of the following retail payment systems అన్నాడు. ఏ రిటైల్ పేమెంట్ సిస్టమ్కి దన్న NPCI రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నాడు. NPCI is responsible for which of the following retail payment systems? So NEFT and RTGS, okay, IMPS UPI, Swift messaging and RTGS only, CCIL. సో మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే నెఫ్ట్ ఆర్టీజీఎస్ నోవే రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ వన్. ఎందుకంటే అవి రిటైలే కాదు, హోల్సేల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు వాటి నుంచి.
ఓన్లీ రిటైల్ పేమెంట్సే అన్నాడు కాబట్టి రిటైల్ పేమెంట్సే అంటున్నాడు కాబట్టి మన స్విఫ్ట్ కూడా కాదు, స్విఫ్ట్ గ్లోబల్ మార్కెట్ రిటైల్, దాన్ని రిటైలే కాదు మల్టిపుల్ పేమెంట్ సిస్టమ్స్ మూవ్ చేయొచ్చు. ఆర్టీజీఎస్ ఓన్లీ అన్నాడు రాంగ్. సిసిఐఎల్ క్లియరెన్స్ కోసం అసలు ఇది పార్టే, దీనికి నోవే రిలేటెడ్. సో దట్ ఈజ్ ఐఎంపిఎస్ అండ్ యూపీఐ. సో ఎన్పిసిఐ ఆపరేట్స్ ఐఎంపిఎస్, యూపీఐ, రూపే, BBPS, Bharatiya Bill Payment System, etc. All these IMPS, UPI, RuPay and BBPS. These are operated under, these are operated by NPCI in general. NPCI. So like if you generally then we get confusion NEFT and RTGS. NEFT and RTGS అఫీషియల్లీ కనుక చూసామనుకోండి, దీస్ ఆర్ ఆపరేటెడ్ అండర్ RBI supervision. So NEFT RTGS operated under RBI supervision. And స్విఫ్ట్ కనుక వచ్చినప్పటికీ ఇట్స్ అ గ్లోబల్ మెసేజింగ్ సిస్టమ్. అనమాట. సో ఐఎంపిఎస్, యూపీఐ, రూపే, BBPS, ఆల్ దీస్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై NPCI. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిటైల్ పేమెంట్ సిస్టమ్స్ అంటున్నాడు. నెఫ్ట్ కాదు. సో ఐఎంపిఎస్, యూపీఐ ఇక్కడ ఉంది కాబట్టి సో అవర్ ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ యూపీఐ ఈజ్ కరెక్ట్? యూపీఐ ఈజ్ అ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ ఫర్ హై వాల్యూ. నో కదా? నో, ఇట్స్ నాట్ ఆర్టీజీఎస్. యూపీఐ ఈజ్ అన్ ఇమ్మీడియట్ పేమెంట్ service for retail transactions enabling person to person and person to merchant real time transfers. UPI transactions settle only at the end of no. UPI is exclusively for no. Checks for authentication no. So answer B is the correct one. Moving to the next question. UPI mandate or recurring payment facility is used for. చాలా important. UPI mandate వన్ టైమ్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఓన్లీ అని ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. వన్ టైమ్ ఫండ్ ట్రాన్స్ఫర్ నోవే రిలేటెడ్. ఎనేబ్లింగ్ రికరింగ్ ఆటో డెబిట్ ఆథరైజేషన్స్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఈఎంఐ పేమెంట్స్ వయా యూపీఐ. ఓకే. కన్వర్టింగ్ యూపీఐ పేమెంట్స్ ఇంటూ నెఫ్ట్ నో. ఇష్యూయింగ్ క్రెడిట్ కార్డ్స్ త్రూ NPCI. రిజిస్టరింగ్ KYC డీటెయిల్స్ నో. ద సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఎనేబ్లింగ్ రికరింగ్ ఆర్ ఆటో డెబిట్. మనం ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫ్రీక్వెంట్గా పే చేసే అమౌంట్స్ ఏవైతే ఉంటాయో, హౌస్ రెంట్ కట్టాలి, ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకోవాలి, హౌస్ రెంట్, ఇలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ మనకి ఏవైతే ఉంటాయో ఆన్లైన్లో పే చేసే రిక్వైర్మెంట్స్, ఈఎంఐ పే చేయాలి, ఇలా వీటన్నింటికి ఒక సింగిల్ సొల్యూషన్ ఏంటి అంటే యూపీఐ మ్యాండేట్. రికరింగ్ పేమెంట్ ఫెసిలిటీ కనుక మనం హోల్డ్ చేసుకున్నాము అని అంటే ఎనేబ్లింగ్ రికరింగ్ ఆర్ ఆటో డెబిట్ ఆథరైజేషన్స్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆర్ ఈఎంఐ పేమెంట్స్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ బ్యాంక్ టైప్ ఈజ్ అలౌడ్ టు యాక్సెప్ట్ డిపాజిట్స్? నెక్స్ట్ క్వశ్చన్. ఆఫర్ లోన్స్ అండ్ ఈజ్ రిక్వైర్డ్ టు మీట్ ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్స్ ఆఫ్ హై ప్రపోర్షన్. విచ్ బ్యాంక్ టైప్? ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్స్ ఆఫ్ హై ప్రపోర్షన్. పిఎస్ఎల్ హై ప్రపోర్షన్స్ హోల్డ్ చేసేది ఎవరు అంటున్నాడు. పేమెంట్ బ్యాంక్ పిఎస్ఎల్ ప్రొవిజన్ ఉండదు. లోకల్ ఏరియా బ్యాంక్ నో. లోకల్ ఏరియా బ్యాంక్ ఇంత ఎక్కువ హై పిఎస్ఎల్ కదా. హై పిఎస్ఎల్ అంటే దాదాపుగా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ 75%, 60-75% కనుక మెయింటైన్ చేస్తే 60-75% ఇలా మెయింటైన్ చేస్తే దాన్ని ఐపీఎస్ఎల్ అంటారు, హై ప్రపోర్షన్. సో ఎస్ఎఫ్బి నెక్స్ట్ ఏమన్నాడు, ఫారెన్ బ్యాంక్స్ అన్నాడు, పేమెంట్ అగ్రిగేటర్ నోవే రిలేటెడ్.
సో ఎస్ఎఫ్బీస్ ఎక్కువ మెయింటైన్ చేస్తాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ దే మెయింటైన్ అరౌండ్ 75% ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ టువర్డ్స్ ద పిఎస్ఎల్, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ వైపు మూవ్ చేసుకుంటాయి. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో SFBs mobilize deposits and extend credit, especially to the underserved segments. RBI mandates high PSL targets for them. A large proportion of the priority sector lending anamata. So answer C is correct. Which NBFC category primarily provides refinance to the infrastructure projects? Refinance to the infrastructure projects and invests in approved infrastructure securities. Approved infrastructure securities అంటున్నాడు. MFI మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధం లేదు. హౌసింగ్ ఫైనాన్స్ నో. హౌసింగ్ ఫైనాన్స్ కూడా హౌసింగ్ ఫైనాన్స్ హౌస్కి పాసిబిలిటీ హౌసింగ్ రిలేటెడ్గా టర్నే కానీ అది నోవే రిలేటెడ్. అయితే ఇక్కడ మనకి కావాల్సిన అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ICC ఇచ్చాడు. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మనకి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీస్ అంట. ICC అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీస్ అంట. మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. IDF అంటే వచ్చేటప్పటికి డెట్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్. సో ఇట్లా మనకి ఇన్వెస్ట్ అండ్ క్రెడిట్ కంపెనీ. ఇక్కడ ఏమంటున్నాడు, రిఫైనాన్స్ విచ్ ప్రొవైడ్స్ రీఫైనాన్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటున్నాడు. సో గుడ్ వన్. అంటే లైక్ మనకి క్వశ్చన్ అడిగిన తరీకా స్టైల్ ఖచ్చితంగా స్పెషల్ వన్ అని చెప్పాలి. ఒకసారి కనుక చూస్తే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి రీఫైనాన్స్ చేయవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ డెట్కి రిలేటెడ్ అప్పు ఖచ్చితంగా ఇది అయి ఉండాలి. ఇన్వెస్ట్ అండ్ క్రెడిట్ కంపెనీ అన్నాడు, నోవేర్ రిలేటెడ్. అండ్ NBFC NDVI ఆర్ NDWI అంటాం, స్టాండ్స్ ఫర్ నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ అంటారు. సో ఇట్స్ నోవేర్ రిలేటెడ్. సో వెజిటేషన్ ఇండెక్స్ నోవేర్ రిలేటెడ్. సో మనకి ఇక్కడ primarily provides refinance to the infrastructure projects, that is NBFC IDF ఈ category anamata. So what is the answer here? Answer B is the correct one. Moving to the next question. Prompt corrective action. So generally is a framework by RBI triggered largely on the basis of, దేన్ని బేస్ చేసుకొని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని అప్లై చేస్తుంది అంటున్నాడు. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే ఏంటి అంటే, ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజ్ చేసే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే జనరల్గా మనకి అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్న బ్యాంక్స్ కానీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఈ సైన్స్ చూపిస్తున్నాయి అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ సైన్ కనిపిస్తున్న బ్యాంక్స్ కానీ నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఐడెంటిఫై చేయడానికి దాన్ని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఉపయోగిస్తుంది. అంటే లైక్ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటే వాటిని ఏం చేస్తుందంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ద్వారా వాటి మీద కంట్రోల్ ఉంచేసి వాటిని మారే విధంగా, ఆ స్ట్రెస్ కండిషన్ నుంచి మారే విధంగా చేస్తుంది. దాన్నే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటాం.
లార్జ్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్, దేన్ని బేస్ చేసుకొని చేస్తుంది అంటే బ్రాంచ్ ఎక్స్పాన్షన్ రేట్, డిపాజిట్స్ గ్రోత్ కాదు, నోవే రిలేటెడ్. ఇది నెగిటివ్ టర్న్. పీసీఏ అనేది నెగిటివ్ అంటే ఫినాన్షియల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు దేన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ పర్టికులర్ బ్యాంక్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్లోకి తీసుకుంటుంది అనేది క్వశ్చన్. క్యాపిటల్ అడెక్వసీ రేషియో, అసెట్స్ క్వాలిటీ, ఎన్పిఏ లెవెల్స్, లివరేజ్ ఆర్ ప్రాఫిటబిలిటీ ఇండికేటర్స్. ఇది కొంచెం సూటబుల్గా ఉంది. నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ ఆపరేటెడ్ నో, ద బ్యాంక్స్ సోషల్ మీడియా ప్రెజెన్స్ నో, బ్యాంక్స్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇవేవి కావు. సో ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో మనం బ్యాంకింగ్ రిలేటెడ్గా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. ఈవెన్ పిఓ స్టాండర్డ్లో కూడా రాబోయే ఆర్ఆర్బి ఇప్పుడు ప్రిలిమ్స్ అయింది కదా, మెయిన్స్కి కూడా ఇలాంటివి అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని చెక్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉన్న ఏరియా అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆర్ అంటున్నాడు. ఏంటి ఇవి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో లాంగ్ టర్మ్ లోన్స్ గివెన్ బై కమర్షియల్ బ్యాంక్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. లాంగ్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మే కాదు, లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ అనొచ్చు. టెంపరరీ క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ బై ఆర్బీఐ టు ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు మీట్ మిస్ మ్యాచెస్. కరెక్టే కొంత పట్టుకో. గ్రాంట్స్ గివెన్ బై నో. లోన్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టార్ నాబార్డ్, అనదర్ నేమ్ ఫర్ ద ఓవర్ డ్రాఫ్ట్స్ సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్. ఉన్న వాటిలో సూటబుల్ వన్, కొంచెం రిలయబుల్ వన్ ఏంటి అంటే ఆన్సర్ బి. టెంపరరీ క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు మీట్ ద మిస్ మ్యాచెస్. టెంపరరీ షార్ట్ టర్మ్ అనొచ్చు, ఇక్కడ షార్ట్ టర్మ్ కూడా అనొచ్చు. అంటే వాటి లయబిలిటీస్ అసెట్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఈ లయబిలిటీస్ని అసెట్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏం చేస్తుంది అంటే ఎవరివి గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ లయబిలిటీస్ ఎక్కువగా ఉండి అసెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దే హ్యావ్ టు బారో. ఈ బారో చేసేటప్పుడు ఏంటి అని అంటే టెంపరరీ క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈజ్ కాల్డ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. షార్ట్ టర్మ్ అనమాట. దట్స్ అ పాయింట్. సో ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. విచ్ ఇన్స్టిట్యూషన్ పబ్లిషెస్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుంటాడు ఎగ్జామ్స్లో, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. దట్ ఈస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్, అండర్ FRBM, Fiscal Responsibility and Budget Management norms, the long-term target for central government fiscal deficit is usually. లాంగ్-టర్మ్ టార్గెట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. 1% కాదు, is 3% of GDP. Correct one. Answer B is the correct one. Answer B is the correct one. 3% of the GDP. PMJDY, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రైమరీలీ ఎయిమ్డ్ టు. ఇది ఒక సింపుల్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిన క్వశ్చనే. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గవర్నమెంట్ స్కీమ్స్ అడుగుతాడు కదా, వాటి ట్యాగ్లో అనమాట. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటాడు. ప్రొవైడింగ్ హై ఇంట్రెస్ట్ FD స్కీమ్స్ ఫర్ అర్బన్ ఎంటిటీస్. నో. జన్ధన్ యోజన ఫినాన్షియల్ ఇంక్లూజన్ బై ఎన్ష్యూరింగ్ యాక్సెస్ టు ద బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫర్ ఆల్ ద హౌస్ హోల్డ్స్. డైరెక్ట్లీ ఆఫరింగ్ హోమ్ లోన్స్ టు ఆల్ సిటిజన్స్. నో కదా. ఫండింగ్ ఓన్లీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. సబ్స్టిట్యూటింగ్ ఫిజికల్ బ్యాంక్ బ్రాంచెస్ విత్ ద డిజిటల్ అప్లికేషన్స్. నో. దో సో ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అచీవ్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు ద ఆల్ హౌస్ హోల్డ్స్. గ్రామ ప్రాంతాల్లో ఉండే అందరికీ, అంటే ఆ అట్మాస్ఫియర్ ఉండే వాళ్ళందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ PM కిసాన్ ఎలిజిబుల్ ఫార్మర్స్ families receive the direct income support. Which of the following best describes the scheme's benefit type? ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్ ఇది అని అంటున్నాడు. ఫస్ట్ వన్ క్రాప్ లింక్ అంటున్నాడు. క్రాప్ లింక్ ఇన్సూరెన్స్ అంటున్నాడు. క్రాప్ ఏమన్నా ఇక్కడ లింక్ అయి ఉంటుందా? నో కదా. డైరెక్ట్ బెనిఫిట్, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్. లాంగ్ టర్మ్ అగ్రికల్చర్ ఇది కాదు. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 2 స్కీమ్స్ చూసాం కదా. ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఇది అడగడానికి స్కోప్ ఉన్న స్కీమ్లో కూడా ఇది ఒకటి ఉందన్నమాట.
A scheme providing long-term farm loans at a concessional rates. Fasal Bhima. Fasal ante crop. Bhima ante insurance. So Fasal Bhima Yojana described as a crop insurance scheme with the risk sharing between central and insurer. ఎంత పర్సంటేజ్? ఖరీఫ్ కనుక అయితే ఖరీఫ్ క్రాప్ కనుక అయితే 2% పే చేయాలి ప్రీమియం, ఎవరు? ఫార్మర్. అదే రబీ క్రాప్ కనుక అయితే 1.5 పే చేయాలి. అదే కనుక కమర్షియల్ క్రాప్స్ కనుక అయితే 5% దాకా ప్రీమియం పే చేయాలి. బీ క్లియర్, ప్రీమియం. That is the context. So answer B is the correct one. One nation, next question, the one nation one ration card scheme is designed to, ఎవరి కోసం డిజైన్ చేశారు అంటున్నాడు. సో మేక్ ద రేషన్ కార్డ్స్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అక్రాస్ స్టేట్స్, లింక్ ఫ్యామిలీస్ రేషన్ ఎంటైటిల్మెంట్ టు దేర్ కరెంట్ ప్లేస్, ఎలిమినేట్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, నో, replace public distribution system with the universal cash transfers only, provide nation cards to only farmers, no, link families ratio entitlement to their current place of residence, enabling portability across the state lines, make ration cards non transferable కాదు. This is one. Answer B is the correct one. కొన్ని ఏంటి అంటే లాజికల్ సెన్స్ తోటి, అంటే కామన్ సెన్స్ ఉపయోగించి అటెంప్ట్ చేసే క్వశ్చన్స్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ అండ్ గివ్స్ ద నియర్ టర్మ్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. డైరెక్ట్ క్వశ్చనే కదా, ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ కాదు, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. సో ఇక్కడ ఏమడుతున్నాడు, వరల్డ్ బ్యాంక్ అండ్ gives near term global economic prospects. Which report is published by the World Bank and global economic prospects? Human Development Index కాదు కదా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ డెవలప్మెంట్ గురించి చెప్తుంది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ డైరెక్ట్ ఇచ్చేసాడు. దిస్ ఇస్ నోవే రిలేటెడ్. దట్ ఈస్ అ పాయింట్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Ease of doing business is a historically published index, primarily measured అంటున్నాడు. ఏ కంట్రీస్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ కాదు కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? రెగ్యులేషన్స్ ఎఫెక్టింగ్ బిజినెస్ స్టార్టప్స్, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఎక్సెట్రా. Exactly, this is the correct one. Population growth rates, corporate tax rates, the number of startups in the country, ఇవేవి కాదు. సో మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులేషన్స్ ఎఫెక్టింగ్ ద బిజినెస్ స్టార్టప్స్, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని హోల్డ్ చేసుకోవాలి. క్లరికల్ పేపర్లు కూడా కొన్నిసార్లు ట్రిక్కీగా ఇస్తాడు, కొంచెం లెందీగా కూడా ఇస్తాడు అనమాట. వాటిని మనం ఫోకస్ చేసుకొని మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The treasury bills in India are issued in which standard tenor? అంటున్నాడు. స్టాండర్డ్ టెనోర్లో ఏది అంటున్నాడు. జనరల్గా మనకి ట్రెజరీ బిల్స్ వచ్చేటప్పటికి దెన్ వీ కమ్ అప్ విత్ 91 days ట్రెజరీ బిల్స్, 182 days ట్రెజరీ బిల్స్, 364 days ట్రెజరీ బిల్స్ని మనం ఫ్రీక్వెంట్గా వినే ట్రెజరీ బిల్స్ అనమాట. చాలా ఫ్రీక్వెంట్గా వినే ట్రెజరీ బిల్స్. ఇక్కడ ఏమంటున్నాడు, సో ఇక్కడ 91 days, 182 days, 364 days మనకి జనరల్ స్టాండర్డ్ అదే కదా. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఎంటిటీ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్? గవర్నమెంట్ సెక్యూరిటీస్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ సెటిల్మెంట్ అంటున్నాడు. వీటిని ఆక్షన్ చేసేది ఆక్షన్ ఈ కుబేర్, ఇది మనకు తెలుసు, ఈ కుబేర్ పోర్టల్లో అనమాట వీటి ఆక్షన్ జరిగేది. బట్ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్, మనీ మార్కెట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో సెటిల్మెంట్ ప్రాసెస్ ఎవరిది అంటే CCAL,
క్లియరింగ్ కార్పొరేషన్, దాని పేరులోనే ఉంది కదా క్లియరింగ్ కార్పొరేషన్ అని, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాంటెక్స్ట్ అనమాట. సో CCIL ఈజ్ అ రెస్పాన్సిబుల్ ఎంటిటీ అనమాట మనకి. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సెబీకి సంబంధం లేదు, NSE నోవే రిలేటెడ్. సో క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ రెగ్యులేటర్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా? మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా మనకి సెబీ కదా. PFRDA పెన్షన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్. నాబార్డ్ వచ్చేటప్పటికి ద రూరల్ బ్యాంకింగ్, సూపర్విజన్. IRDA వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్. సెబీ వచ్చేటప్పటికి క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్, మ్యూచువల్ ఫండ్స్, క్యాపిటల్ మార్కెట్తో పాటు కమోడిటీస్ మార్కెట్, స్టాక్ మార్కెట్, వీటన్నింటి రెగ్యులేటర్ ఎవరు అంటే సెబీనే కదా. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, 23rd క్వశ్చన్. ఇఫ్ ఆస్క్డ్ విచ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా బై మార్కెట్ క్యాపిటలైజేషన్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ బిగ్గెస్ట్ ఏదని అడుగుతున్నాడు. మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ ఏషియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నాడు అని అంటే దట్ ఈస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ MCX, IGX, CDSL అనేది రిపాజిటరీ, ఈజ్ అ రిపాజిటరీ. షేర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన షేర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది CDSL. NSDL, NSE, CDSL, BSEకి అనమాట. సో ఇక్కడ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ అడిగాడు మనకి. NSE కరెక్ట్. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఈజ్ అ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫోకస్డ్ ఆన్ MSMEs? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీద ఫోకస్ చేసే ఆర్గనైజేషన్ ఏది అని అంటున్నాడు. డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్ ఏది అని అంటున్నాడు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటున్నాడు కదా. సెబీ కాదు, ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కదా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెబీ నో. ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో సిడ్బీ సమ్ ఎక్స్టెంట్. మైక్రో ఎంటర్ప్రైజెస్కి మనకి జనరల్గా మైక్రో ఎంటర్ప్రైజెస్కి ముద్ర కదా, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రిఫైనాన్స్ ఏజెన్సీ. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి అయితే సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కొంత కన్సర్న్లో నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ లేదు కాబట్టి దెన్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ బి ఆప్షన్, ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్. విచ్ బాడీ ఇష్యూస్ ద గైడ్ లైన్స్ ఫర్ పేమెంట్ అగ్రిగేటర్స్ అండ్ పేమెంట్ గేట్వేస్? గైడ్ లైన్స్ ఫర్ అంటున్నాడు. గైడ్ లైన్స్ అనే పెద్ద పదాలు. గైడ్ లైన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇలాంటి పదాలు యూజ్ చేసినప్పుడు పేమెంట్ అగ్రిగేటర్స్, పేమెంట్ గేట్వేస్కి అంటున్నాడు. NPCI అనుకుంటారు, కాదు, దట్ ఈజ్ RBI. సో నోవే రిలేటెడ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ, సెబీ, ఇవేవి కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద ప్రైమరీ ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ సిస్టమాటిక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా? ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సిస్టమాటిక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ ద సిస్టమాటిక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని అన్నామంటే RBI. ఇంకా నెక్స్ట్ నీడ్ నాట్ టు ఫోకస్. ఇండియాలో అంటున్నాం కదా, ఇన్ ఇండియా అన్నాడు కాబట్టి RBI. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాజ్ క్రియేటెడ్ బై విచ్ గ్రూపింగ్? ఏ గ్రూప్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఇంట్రడ్యూస్ చేసింది అంటున్నాడు. ఏషియన్ కాదు, ఇట్స్ బ్రిక్స్ కరెక్ట్ వన్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, బ్రిక్స్.
దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు కదా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ బ్రిక్స్ బ్యాంక్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ రెగ్యులర్లీ పబ్లిషెస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనౌన్సెస్ బై ద యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. న్యూయార్క్లో ఉంది మనకి ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. దీనిలో హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్ ఈ 3 పారామీటర్స్ని కన్సిడర్ చేస్తారు. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ప్రొజెక్ట్ చేస్తారనమాట. The logistics performance index, which assesses the trade logistics across countries, is published by. Good question. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారని అడుగుతున్నాడు. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా హ్యాస్ గాట్ 38th ర్యాంక్ అనమాట. 38th ర్యాంక్లో నడుస్తుంది ఇండియా. దెన్ దిస్ ఈజ్ అఫీషియల్లీ అనౌన్సెస్ బై ద అఫీషియల్లీ వరల్డ్ బ్యాంక్. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The Global Innovation Index is produced by which partnership? By which partnership? Global Innovation Index ni ఎవరి పార్ట్నర్షిప్తో ఇంట్రడ్యూస్ చేస్తారని అంటున్నాడు. ఎవరి పార్ట్నర్షిప్తో ఇంట్రడ్యూస్ చేస్తారని అంటున్నాడు. దట్ ఇస్ ద వన్. సో విపో కదా, విపో తోటి. విపో ఇన్సీడ్ విపో, కార్నెల్ యూనివర్సిటీ విపో. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Moving to the next one. Recently, ISRO successfully tested the Swiss SWIS Spaceborne Weather Information System payload. What is the primary purpose of this new technology? Swiss technology యొక్క ప్రైమరీ పర్పస్ అడపదడప ఇలాంటి క్వశ్చన్స్ కూడా మూవ్ చేస్తుంటాడు అనమాట. కొంచెం డిఫరెంట్గా హోల్డ్ చేయడానికి టర్న్ చేస్తాడు. టు ప్రెడిక్ట్ ద జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ యూజింగ్ real-time solar imaging, to provide hyper-local weather updates. It's very, very important one. Weather updates, AI-driven atmospheric sensors. So that is a concern. This is the one. To detect near Earth, LEO kaadu. This is the one. So my answer B is the correct one. Spaceborne weather information system అంటున్నాడు కదా, ఇక్కడే క్లూ ఉంది. ఖచ్చితంగా కొన్నింట్లో వెదర్ అప్డేట్స్ లింక్ దొరికేస్తుంది అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, మిషన్ గగన్యాన్. ఈ క్వశ్చన్ దాదాపుగా అందరికీ తెలిసిన క్వశ్చన్. మిషన్ గగన్యాన్ ప్రైమరీలీ రిలేట్స్ టు అంటున్నాడు. లూనార్ రోవర్ మిషన్, ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్, మార్స్ శాంపిల్ రిటర్న్ మిషన్, వెదర్ శాటిలైట్ లాంచ్ అండ్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్. నో, ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ కానే కాదు. దెన్ దట్ ఇస్ ద వన్. ఓన్లీ మనకి ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఉంది, అగ్ని కదా. Agni 5 is the intercontinental ballistic missile. ICBM technology, intercontinental ballistic missile technology. So answer B is the correct one. Kaziranga National Park is most famous for so ikkada Kaziranga National Park is most famous for conservation of which species అంటున్నాడు. సో బెంగాల్ టైగర్ కాదు. యా, వన్ అండ్ రైనోసర్స్, ఖడ్గమృగాలు కదా, రైనోసరస్ కరెక్ట్ వన్. ఏషియాటిక్ లైన్ గిర్ కదా, నో. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Moving to the next one, which of the following is a protected area celebrated as the sole natural habitat of a Asiatic lion? Asiatic lions ki sole habitat అంటున్నాడు. నాట్ సుందర్బన్, గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ మనకి సో వెరీ ఫేమస్ అనమాట. బాందీపూర్ కాదు. గిర్ నేషనల్ పార్క్ మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. చాలా క్లియర్గా వెరీ స్పెషల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఏషియాటిక్ లైన్స్ అనమాట. గిర్ నేషనల్ పార్క్ మనకి గుజరాత్ కదా, గుజరాత్. సుందర్బన్స్ వచ్చేటప్పటికి మనకు తెలుసు వెస్ట్ బెంగాల్. బాందీపూర్ నేషనల్ పార్క్
బాందీపూర్ నేషనల్ పార్క్ మనకి దిస్ ద వన్ కర్ణాటక నోన్ వన్ కర్ణాటక. సో ఇలా మనకి అంటే ఈ వీటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ మనకి పోస్ట్ చేస్తూ ఉంటాడు, దేనికి స్పెషల్ ఏది ఉంది అనేసి. సో మనాస్ అస్సాం కదా, మొనాస్ అస్సాం, ర్యాంతంబోర్ రాజస్థాన్ కదా. సో ఇవి అన్నమాట. ఇక్కడ మనకి కావాల్సిన కాంటెక్స్ట్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రొటెక్టెడ్ ఏరియా సెలబ్రేటెడ్ యాజ్ అ న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ఏషియాటిక్ లైన్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ గిర్ నేషనల్ పార్క్. చాలాసార్లు అడిగాడు ఇది క్వశ్చన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. Which district recorded the highest voter turnout in the Bihar Assembly elections? Which district recorded the highest voter turnout? ఎక్కడ హైయెస్ట్ ఓటర్ టర్న్ అయింది అని అంటున్నాడు, విచ్ డిస్ట్రిక్ట్ అని అడుగుతున్నాడు. సో డిస్ట్రిక్ట్ అడిగాడు కాబట్టి లైక్ మనకి ఇది బర్నింగ్ వన్. రీసెంట్గా ఎలక్షన్ జరిగింది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ బీహార్ ఎలక్షన్స్. గోపాల్గంజ్ కాదు, మధేపురా కాదు, జమోయి కాదు, కిషన్గంజ్. ఎస్, కిషన్గంజ్ హైయెస్ట్ ఓటింగ్ టర్న్ అయింది అక్కడ మనకి కిషన్గంజ్ అనమాట. సో అకార్డింగ్ టు ద మల్టిపుల్ సోర్స్ దెన్ కిషన్గంజ్ డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ ఓటర్ టర్న్అవుట్ ఇన్ ద సెకండ్ ఫేజ్లో హైయెస్ట్ టర్న్ అయిందనమాట. చాలా అంటే హై టర్న్అవుట్, అది దాదాపు 70+% దాటిన దాకా హోల్డ్ అయింది కాబట్టి లైక్ సడన్లీ దెన్ వీ హ్యావ్ టు హ్యావ్ వెరీ స్పెషల్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో క్వశ్చన్స్ మూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అవుట్ ఆఫ్ 38 డిస్ట్రిక్ట్స్లో 37 డిస్ట్రిక్ట్స్లో విమెన్ ఓటర్స్ రేట్ ఎక్కువ అనమాట, పర్సంటేజ్ ఎక్కువ. ఆ 38th ఏది అని అంటే కాంది ఏంటి అంటే పాట్నా అనమాట. దట్ ఇస్ వన్. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, 36th వన్ చూద్దాం. ద క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ద డ్యాన్స్ భరతనాట్యం ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్ అంటున్నాడు. No. Which of the following statements about the classical languages of India is correct as of the October 2025 అంటున్నాడు. So which of the following statements about classical languages of India is correct about అంటున్నాడు. క్లాసికల్ లాంగ్వేజ్ గురించి కరెక్ట్ అయిన అంశం ఏంటి అంటే ఓన్లీ సాంస్క్రిట్ అండ్ తమిళ్ హ్యావ్ ద క్లాసికల్ స్టేటస్. నో, ఆల్రెడీ 6 ఉన్నాయి కదా మనకి, ఆల్రెడీ 6 మరాఠీ, బెంగాలీ, పాలీ, ప్రాకృత్ అండ్ అస్సామీస్ వర్ యాడెడ్ యాజ్ అ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ October 2025. కరెక్ట్ వన్. ఆల్రెడీ 6 ఉన్నాయి, దీనికి 5 యాడ్, మొత్తం 11 లాంగ్వేజెస్ అయ్యాయి క్లాసికల్ లాంగ్వేజ్. 8 లాంగ్వేజెస్ అన్నాడు. నో, మరాఠీ, పాలీ, ప్రాకృత్, అస్సామీస్ అండ్ బెంగాలీ వర్ గ్రాంటెడ్ క్లాసికల్. నో అంటే టర్న్ అయింది 24. ఒడియా బికేమ్ ద క్లాసికల్ లాంగ్వేజ్ ఇన్ 2024 అన్నాడు. నో, అంతకు ముందే కదా, దానికంటే ముందే ఇది. సో ఇక్కడ మనకి మరాఠీ, బెంగాలీ, ప్రాకృత్, అస్సామీస్ వీటిని అఫీషియల్గా గ్రాంటెడ్ క్లాసికల్ స్టేటస్ అంటున్నాడు. గ్రాంట్ చేయలేదు, అప్లై చేశారు, బట్ ఫైనల్ అయింది ఇక్కడ. కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద నోబెల్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ by which countries institutions overall selection and awarding అంటున్నాడు. సో దట్ ఈస్ అ నోన్ వన్, స్వీడన్ అండ్ నార్వే ఓన్లీ అంటున్నాడు. నో, దిస్ స్వీడన్ అండ్ నార్వే. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ వన్. సో ద బ్యాలాన్ డియోర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అంటున్నాడు. బ్యాలాన్ డియోర్ బెస్ట్ ఫుట్బాలర్కి ఇస్తారనమాట. బెస్ట్ ఫుట్బాలర్కి ఇచ్చే అవార్డు అది బ్యాలాన్ డియోర్. సో ఫుట్బాల్, సాకర్ ఆర్ ఫుట్బాల్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మూవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. న్యూస్లో ఉన్నవే అనమాట అన్నీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ ఈజ్ షెడ్యూల్డ్ ఎవ్రీ 4 years అండ్ ఇన్క్లూడ్స్ బోత్ సమ్మర్ అండ్ వింటర్ ఎడిషన్. కామన్వెల్త్లో సమ్మర్ వింటర్ ఎడిషన్ రెండు లేవు. ఏషియన్ గేమ్స్ కూడా లేవు. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లేవు. మెడిటరేనియన్ గేమ్స్ లేవు. ఒలింపిక్ గేమ్స్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సి ఈజ్ ద కరెక్ట్ వన్.
అండ్ రిటైల్ డైరెక్ట్ రిఫర్స్ టు వాట్ అంటున్నాడు, ఏ స్కీమ్ ఎనేబులింగ్ రిటైల్ ఇన్వెస్టర్స్ టు డైరెక్ట్లీ ఓపెన్ అకౌంట్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, gilt securities, government securities or gilts, gilt gold or gilt. A credit card product for retired seniors, micro loan product for street vendors, device for point sale transactions, a commercial bank branch format. No, that's the first one is the correct one. Answer A is the correct one. And which agency, next one, which agency in India is the nodal body for payment settlement, payment system regulation and settlement oversight? Which agency in India is the nodal body for payment system regulation and settlement oversight? నోడల్ బాడీ అంటున్నాడు ఇక్కడ, కీవర్డ్ ఇది. జనరల్గా రిటైల్ పేమెంట్స్ అని అన్నాడు అంటే దట్ ఈజ్ ఎన్పిసిఐ. ఇక్కడ నోడల్ బాడీ అంటున్నాడు. నోడల్ బాడీ విచ్ లుక్స్ ఆఫ్టర్ అనే పాయింట్ని హోల్డ్ చేస్తున్నాడు. సో సర్టన్లీ వీ షుడ్ స్టాండ్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కేవైసీ, know your customer norms, eKYC and digital KYC for onboarding customers are primarily enabled which identity infrastructure? It's a good one. eKYC and digital KYC for onboarding customers primarily enabled which identity infrastructure? ఏ ఐడెంటిటీ ద్వారా? ఆధార్ రిలేటెడ్ కదా, ఆథెంటికేషన్ ఫ్రేమ్వర్క్స్ కదా. సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది కానీ బట్ నథింగ్ ఈజ్ దేర్ ఇన్ దాట్. గ్రీన్ వాషింగ్ రెఫర్స్ టు, ఈ గ్రీన్ వాషింగ్ అనే వర్డ్ ఎక్కడ టర్న్ చేస్తారు అంటున్నాడు, ఎక్కడ వింటామంటున్నాడు. ఫినాన్షియల్ క్రైమ్స్ ఇన్ ద గ్రీన్ ఎనర్జీ సెక్టర్? నో. సో నో, ఇది కదా. ఫర్మ్స్ మేకింగ్ మిస్లీడింగ్ క్లెయిమ్స్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ క్రెడెన్షియల్స్ టు అపియర్ సస్టైనబుల్. ఫర్మ్స్, కంపెనీలు మేకింగ్ మిస్లీడింగ్ ద క్లెయిమ్స్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ క్రెడెన్షియల్స్ టు అపియర్ సస్టైనబుల్. ఓకే, అలా ఎన్విరాన్మెంటల్గా సస్టైనబుల్గా ఉన్నట్టుగా చూపిస్తాయి అన్నమాట కంపెనీలు, మిస్లీడ్ చేస్తాయి క్లెయిమ్స్ కోసం అనమాట. దాన్ని గ్రీన్ వాషింగ్ అంటారు. వాషింగ్ క్లాత్స్ యూజింగ్ ఎకో ఫ్రెండ్లీ డిటర్జెంట్స్, క్లీనింగ్ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ బై మూవింగ్ అసెట్స్ ఆఫ్ షోర్? నో. రీప్లేసింగ్ కార్బన్ బేస్డ్ ఫ్యూయల్స్ విత్ ద గ్రీన్? నో. దిస్ ఇస్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ చాలా వాటికి మనకి ఆన్సర్ బీనే వచ్చినట్లుంది. యా. So which of the following best defines a circular economy? Which turns as a circular economy model mentioned in the sustainability context? Circular economy, బ్యాంక్స్ దగ్గరే ఎకానమీ మూవ్ అవడం, బ్యాంక్స్ తోనే అమౌంట్ మూవ్ అవడం, అక్కడి నుంచి ఇక్కడికి బ్యాంక్స్ దగ్గరనే ఇంటర్నల్గా మూవ్ అవడం అనమాట. ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఫర్ సింగిల్ యూజ్ అండ్ క్విక్? నో. డిజైనింగ్ అవుట్ వేస్ట్, కీపింగ్ మెటీరియల్స్ ఇన్ యూజ్ through recycling and regenerating natural systems? No. Circular flow of money between banks only and a closed market with no imports exports? No kada, idi no. So answer C is the correct one. Which of the following, next question, which of the following books was launched by the finance minister Nirmala Sitharaman in January 2025? అప్పుడప్పుడు అడపదడప ఇలాంటి క్వశ్చన్స్ మూవ్ చేస్తూ ఉంటాడు. వరల్డ్ ఫ్లక్స్, ఇండియాస్ ఎకనామిక్ ప్రయారిటీస్? నో. శక్తి, విమెన్, జెండర్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా? దస్ వన్. సో ఇది మదర్ మ్యారీ కమ్స్ టు మీ, అరుంధతి రాయ్స్ బుక్ కదా, అరుంధతి రాయ్స్ బుక్? నో. దిస్ ఇస్ ద వన్. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్. దిస్ వాజ్ be clear here, launched by finance minister, not written by, launched by Nirmala Sitharaman, launched Shakti, women, gender and society in India, New Delhi lo launch chesaranamata. Next one, moving to the next question. Which of the following statements is correct about The Flesh by David Jolly, the winner of the 2025 Booker Prize? It's a good question. అంటే క్వశ్చన్ డిఫరెంట్గా అడిగాడు, డైరెక్ట్గా ఎవరు అని అడగకుండా. బుక్ ఫ్లెష్ అనమాట, బై డేవిడ్
Szalay, the winner of Booker Prize. The novel follows Hungarian orphan who becomes a Bollywood star. No, అది కాదు స్టోరీ. It won 2025 Booker Prize, making first British Hungarian to win. ఇది కరెక్టే. The main character is a British soldier serving in the world too. Flash కదా, Flesh. Declined, no. The book's prose is highly ornamental, no. Answer B is the correct one. So won the 2025 Booker Prize, making Szalay the first British Hungarian to win this particular award. So that is the context. Important one, there is a chance to get us this one. World War II కి సంబంధించింది కాదు, అండ్ ప్రైజ్ మనీ డిక్లైన్డ్ అన్నాడు. నో ఇట్స్ నాట్ కరెక్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డెజర్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ అడిగాడు. డెజర్ట్ సైక్లోన్ నాట్ సౌదీ అరేబియా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సౌదీని అనుకుంటారు. ఇక్కడ అన్ని డెజర్ట్ నేషన్సే ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. దట్ ఈస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. United Arab Emirates. Answer B is the correct one. Desert cyclone is a bilateral military exercise between India and which country అన్నాడు? United Arab Emirates. Desert cyclone. Next one. Janajatiya Gaurav Divas is observed every year on 15th November to commemorate the birth anniversary of the which tribal freedom fighter అంటున్నాడు. ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ రాణి గైడిన్లియూ కాదు, సిద్ధు ముర్ము, బిర్సా ముండా, తాంతియా బిల్ అండ్ ద్రౌపది ముర్ము. నో, తాంతియా బిల్ ఇన్ని రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో తాంతియా ఇతను కూడా మనకి ట్రైబల్ లీడరే. బట్ జనజాతీయ గౌరవ్ దివస్ నవంబర్ 15th ఎవరి బర్త్ యానివర్సరీగా సెలబ్రేట్ చేస్తారంటున్నాడు? దట్ ఈస్ బిర్సా ముండా. కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిర్సా ముండా అంటే మనకి ఇక్కడ చాలా కాంటెక్స్ట్లు ఉన్నాయి. ఈ ట్రైబల్కి రిలేటెడ్గా వీటి మీద ఫోకస్ చేస్తున్నారు చాలా. వాటిలో మనకి ఆది సంస్కృతి ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. 100 immersive courses డైవర్స్ ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్లో ఉపయోగించి ఈ ఆది సంస్కృతి ప్రాజెక్ట్ని ద్వారా బెనిఫిట్ అవ్వడానికి అనమాట. దాదాపుగా 5000 క్యూరేటెడ్ డాక్యుమెంట్స్ ఇండియన్ కల్చర్కి, ట్రైబల్ కల్చర్కి రిలేటెడ్గా దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆది సంస్కృతి ప్రాజెక్ట్ అనమాట. 100 immersive కోర్సెస్ డైవర్స్ ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్. దేనికి రిలేటెడ్ అంటే ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్కి రిలేటెడ్గా డాక్యుమెంట్స్ అనమాట. తర్వాత ఆదివాణి అని విన్నాం మనం. ఆదివాణి అంటే వీళ్ళ ట్రైబల్ గ్రూప్స్కి డెవలప్మెంట్ కోసమే అనమాట. రియల్ టైమ్ టెక్స్ట్ అండ్ స్పీచ్ ట్రాన్స్లేషన్, ఇండియన్ లాంగ్వేజ్లోకి స్పీచ్ ట్రాన్స్లేషన్ అనమాట. స్పీచ్ ట్రాన్స్లేట్ చేయడానికి హిందీలోకి, తర్వాత డిఫరెంట్ లాంగ్వేజెస్లోకి, ఇంగ్లీష్లోకి, ట్రైబల్ లాంగ్వేజెస్లోకి నుండి వాటి నుంచి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆదివాణి. ఇలాగనమాట. ఆది మహోత్సవ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఆది మహోత్సవ్. సో సెలబ్రేటింగ్ ద ట్రైబల్ క్రాఫ్ట్స్, కామర్స్, కల్చర్, వీటి గురించి డిస్కస్ చేయడానికి అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో దట్ ఇస్ ద పార్ట్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which committee recommended major reforms in the Indian banking sector in 90s అంటున్నాడు? బిమల్ జలాన్ కమిటీ, నో. రఘురామ్ రాజన్ నరసింహం కమిటీ, కేల్కర్ అండ్ రంగరాజన్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నరసింహన్ కమిటీ రికమెండేషన్స్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Narasimhan Committee, we have got 1991 and 1998 anamata. So this particular committee was chaired by M. Narasimham. Provided the foundation for major banking sector reforms anamata. Elantivi anante like reforms like
reducing statutory liquidity ratio, deregulating interest rates, and capital adequacy norms, setting asset reconstruction funds, and strengthening banking regulation, banking supervision. వీటి మీద ఫోకస్ చేశారనమాట. ఈ పర్టికులర్ 2 టర్మ్స్లో 1991, 1998లో ఇంట్రడ్యూస్ చేసిన రిఫార్మ్స్లో ఇవి కొన్ని అనమాట. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ హియర్ ఆన్సర్ ఇస్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ ఏషియన్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మెంబర్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ అంటాం కదా. సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్, ఇది మనకి జనరల్గా కనుక అబ్జర్వ్ చేస్తే దీనిలో మెంబర్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఇండోనేషియా మెంబరే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అండ్ లైక్ ఫిలిప్పీన్స్తో పాటు మనకి థాయిలాండ్ మెంబరే, మయన్మార్, మలేషియా మెంబర్, అండ్ కాంబోడియా, లాఓస్, బ్రూనే, ఇవన్నీ మెంబర్సే. వియత్నాం కూడా, సింగపూర్, ఆల్ దీస్ ఆర్ మెంబర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇండోనేషియా మెంబర్, థాయిలాండ్, మయన్మార్, శ్రీలంక ఈజ్ నాట్ మెంబర్. నాట్ అన్నాడు కదా, సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ అంటే ఈ టైప్లో ఉంటుంది అని తెలియడానికి అనమాట. తర్వాత ఈ స్టైల్లో మీరు కనుక ప్రిపేర్ అయితే గుడ్ స్కోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. 30+ స్కోర్ చేశారు అంటే మన బెర్త్ కన్ఫర్మ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.